హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. చాలామంది డైరెక్ట్ సెల్లర్స్ నాకు ఫోన్ చేసి అడుగుతున్న ఒక పాయింట్ ఏంటంటే, సార్ నా టీంలో చాలా జాయినింగ్స్ అవుతున్నాయి, కానీ వాళ్ళు ఎక్కువ రోజులు ఉండట్లే, 2-3 నెలల్లోకే వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఏం చేస్తే వాళ్ళు నా టీంలో ఉంటారు, నిలబడతారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు మన టీంలోకి కొత్త డైరెక్ట్ సెల్లర్ని తీసుకురావడం ఎంత ముఖ్యమో, వచ్చిన డైరెక్ట్ సెల్లర్ని మనతో పాటు బిజినెస్ చేసేలా ఎంకరేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. కానీ మన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరూ కూడా మనతో ఉండట్లా, వెళ్ళిపోతున్నారు. దీనికి మనం ముఖ్యంగా 3 పాయింట్స్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే ఈ 3 పాయింట్స్ ఫాలో అవుతామో ఖచ్చితంగా వాళ్ళు మన టీంలో నిలబడతారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జైట్మెంట్. మీ టీంలో కొత్త ప్రాస్పెక్ట్ లేదా కొత్త డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడైతే జాయిన్ అవుతాడో అతనికి ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయండి. ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జైట్మెంట్గా ఉండే జూమ్ మీటింగ్స్కో, చాలామంది లాగిన్ అయిపోయే జూమ్ మీటింగ్ తీసుకురండి. చాలామంది అటెండ్ అయ్యే ఒక మీటింగ్కి తీసుకెళ్ళండి. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే, నేను ఒక్కనే కాదు, చాలామంది కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు, డిఫరెంట్ ఫీల్డ్లో చేస్తున్నారు అనేది వాళ్ళకు ఒక అవగాహన వచ్చేసి ఎగ్జైట్మెంట్ అనేది వాళ్ళలో క్రియేట్ అవుతుంది. ఇది మన ఫస్ట్ బాధ్యత. రెండోది ఏంటంటే, ఈ బిజినెస్లో సక్సెస్ అయిన పర్సన్ ఎంత సక్సెస్ అయ్యాడో, ఎంత అచీవ్ చేస్తున్నాడో అలాంటి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయండి. అది జూమ్లో చేస్తారా, ఫిజికల్గా చేస్తారా, ఆన్లైన్లో చేస్తారో పరిచయం చేసి వాళ్ళతోటి ఒకసారి మాట్లాడించండి. దీనివల్ల వాళ్ళలో ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఇలా కాకుండా జాయిన్ అయినమ్మటే నువ్వు 4 చూపి 5 చూపి వాళ్ళతో ఇటు మాట్లాడు అట్ట మాట్లాడు అంటే వాళ్ళు ఇమీడియట్గా రారు. ఎవరైనా ఈ బిజినెస్లోకి ఎందుకు వస్తారు? వాళ్ళ కళలను నెరవేర్చుకోవడానికి, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి, అంతే కదా. పార్ట్ టైం ఇన్కమ్ కోసమే వచ్చారు. అలా ఒక పార్ట్ టైం ఇన్కమ్ కోసం వచ్చిన వాళ్ళకి మీరు అలా సంపాదిస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్న వాళ్ళని పరిచయం చేస్తూ, అలాంటి లీడర్స్ని మీరు ఒకసారి వీళ్ళతో కల్పిస్తూ పెద్ద మీటింగ్స్లో వీళ్ళని కూర్చోబెడుతున్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఈ బిజినెస్ గురించి ఉంటారు. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్. చాలామంది, నేను డైరెక్ట్ సెల్లింగ్లో 30 డేస్కి ఒక కోర్స్ తయారు చేశాను. ఈ కోర్స్ ప్రకారం నా టీంకి అందరికి కూడా డే 1 ఏం వినాలి, డే 2 ఏం వినాలి, డే 3 ఏం తెలుసుకోవాలి, డే 4 ఇలా 30 డేస్కి సరిపడా నేను ఒక కోర్స్ తయారు చేశాను. ఏరే కంపెనీ పర్సన్ ఒకతను ఈ కోర్సులో లాగిన్ అయ్యాడు. అతను అడిగాడు అనమాట, సార్ ఎందుకు సార్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ప్రోడక్ట్ 4 చెప్పడమే కదా, దీనికి ఒక కోర్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఇదంతా అవసరమా అని చెప్పి అడిగాడు ఆయన. బస్ మోటివేషన్ తోటి కొన్ని రోజులు బిజినెస్ని తీసుకెళ్తాం. మోటివేషన్ అంటే ఏంటి? నువ్వు చేయగలవు, నువ్వు ఇంత తోపు, నువ్వు అంత తోపు, నువ్వు ఇరగదీస్తావు, సాగదీస్తావు అని మోటివేట్ చేస్తూ ఉంటే కొన్ని రోజులే చేస్తారు. సబ్జెక్ట్ లేకపోతే మళ్ళీ నేల మీదకి వచ్చేస్తారు. అదే కనుక మీరు ఎడ్యుకేట్ చేస్తే, సో అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, ఎలా వచ్చింది, దీని హిస్టరీ ఏంటి, దీని మీద పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఈ నెగిటివ్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రొడక్ట్ ఏంటి, ఈ ప్రొడక్ట్ని మనం జనాల్లోకి ఎలా చెప్పాలి, మనం చెప్పినప్పుడు జనాలు ఏం అడుగుతారు, దానికి మనం ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ తీసుకొస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా బ్రెయిన్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ స్ట్రాంగ్ అవుతుందో, బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుందో, ఎడ్యుకేట్ అవుతారో, ఎలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. హ్యాండిల్ చేయగలిగినప్పుడు అప్పుడు మీతో పాటు ఈ బిజినెస్లో ఎక్కువ రోజులు ఉండగలుగుతారు. మీరు కంటెంట్ లేకుండా వాళ్ళంతా సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, ఓకే నువ్వు పులివి, నువ్వు సింహానివి, ఓకే నువ్వు నూతిలో కప్పవు కాదు, అది ఇది అని మనం పొద్దాక మోటివేట్ చేసుకుంటూ పోతుంటే వితౌట్ ఇన్ఫర్మేషన్, జస్ట్ మోటివేషన్ తోటి ఎక్కువ రోజులు సక్సెస్ చూడలేము. అందుకని మీ టీంకి ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్ట్ని, కొత్త టెక్నాలజీని ఎడ్యుకేట్ చేసుకుంటూ తీసుకెళ్ళండి. అప్పుడు వాళ్ళు మీతో ఉండడానికి 99% స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి అచీవ్మెంట్స్. ఈ అచీవ్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బాస్, ఈ బిజినెస్లోకి మీతో పాటు వాళ్ళు, ఆ కొత్త డిస్ట్రిబ్యూటర్ ఎందుకు వచ్చాడంటే ఏదో సాధిద్దామని వచ్చాడు. నెల రోజుల్లో మీ బిజినెస్ ద్వారా మినిమం ఇన్కమ్ ఇంత రాగలుగుతుంది అనేది చేసి చూపియండి. ఆ బాధ్యత యాజ్ ఏ అప్లైన్గా మీరు తీసుకోవాలి. ఇలాంటి బాధ్యత నేను తీసుకొని ఎవరిది వాడే పని చేసుకోవాలనుకుంటే ఈ బిజినెస్ మీకు పనికిరారు, వెళ్ళిపోయి ఇంకో పని చూసుకోండి. ఎందుకు వాళ్ళందరినీ తీసుకొచ్చి యాగం చేస్తారు? వద్దు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే లీడర్ అయితేనే జాయినింగ్ చేయండి, లేకపోతే చేయకండి. ఓకే, ఫస్ట్ మంత్ ఒకవేళ 5,000 బిజినెస్ చేయగలుగుతారు, 5,000 బిజినెస్ మీద మినిమం డిస్కౌంట్ అయినా వాళ్ళ అకౌంట్కి రావాలి.
ఎప్పుడైతే అలా వస్తుందో వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, ఇది డబ్బులు వచ్చే బిజినెస్సే అని ఫస్ట్ నమ్మకం కలుగుతుంది. 2వ నెల 3వ నెలకు వచ్చే వరకు మీ బిజినెస్లో పాయింట్స్ ఏ లెవెల్లో, ఏ పిన్ లెవెల్లో ఉంటుందో ఆ పిన్ లెవెల్ వాళ్ళు అచీవ్ అయ్యేటట్టు మీరు ఎంకరేజ్ చేయండి. సో ఎగ్జాంపుల్కి 3% 6% మీ టర్న్ ఓవర్ మీద డబ్బులు వస్తాయి అనుకోండి. ఈ 3% పిన్కి వాళ్ళు అచీవ్ అయ్యేటట్టు సపోర్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు అలా సపోర్ట్ చేస్తూ ఓకే వాళ్ళకి ప్రాస్పెక్టింగ్ చేయడం, ప్రోడక్ట్ గురించి చెప్పడం, ఇలాంటి మీరు 3 మంత్స్కి ఒకసారి వాళ్ళ పిన్ను చేంజ్ అవ్వడం, పిన్ను ఇంక్రీజ్ అవ్వడం కనుక చేస్తున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్కమ్ కనపడుతుంది. అంటే కమిషన్స్ కూడా కనపడతాయి. డిస్కౌంట్లే కాకుండా కమిషన్ కూడా కనపడుతుంది. ఇలాంటి కమిషన్ కనపడుతున్నప్పుడు వాళ్ళు ఈ బిజినెస్ చేయడానికి ఇంకా ఉత్సాహంగా ఉంటారు. ఆ డబ్బు కనపడుతున్నప్పుడు ఫ్యామిలీ కూడా నో అని చెప్పదు. ఎప్పుడైతే నో అని చెప్పదో ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ అతన్ని ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మినిమం 3 మంత్స్కి ఒకసారైనా పిన్ చేంజ్ అవ్వాలి. అలా చేంజ్ అవుతుంది అంటే ఆ బిజినెస్ గ్రోత్లో ఉన్నట్టు. అలా చేంజ్ అవ్వట్లేదంటే ఆటోమేటిక్గా వాళ్ళు మీ బిజినెస్ని వదిలేసి వెళ్ళిపోతారు. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. కంఫర్ట్ జోన్ నుంచి మీటింగ్స్ రావడం తగ్గిస్తారు. తర్వాత మీ ఫోన్ కాల్స్ ఎత్తడం తగ్గిస్తారు. ఆ తర్వాత మొత్తం బిజినెస్నే వదిలేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో నేను మళ్ళీ ఈ 3 పాయింట్స్ని రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయండి. ఓకే, పెద్ద మీటింగ్స్కి ఇన్వైట్ చేయడం, ఎట్ ద సేమ్ టైం సీనియర్ అప్లయన్స్తో, సక్సెస్ఫుల్ అప్లయన్స్ తోటి మాట్లాడించడం, వాళ్ళలో ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయాలి. రెండోది ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి బేసిక్ స్టెప్ కూడా ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ వల్లనే వాళ్ళు బిజినెస్లో స్టేబుల్గా ఉండగలుగుతారు. ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి అచీవ్మెంట్స్. ఓకే, వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచే వాళ్ళకి ఒక బెనిఫిట్ చూపించాలి. 3 నెలల్లో ఇంకొక బెనిఫిట్, ఒక పాయింట్ లెవెల్ రీచ్ అవ్వడానికి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు కనుక బాగా వర్కౌట్ చేస్తుంటే మీరు ఇంకొద్దిగా సపోర్ట్ ఇచ్చి 3 మంత్స్కి ఒకసారి వాళ్ళ పిన్ను లెవెల్ చేంజ్ అయ్యేటట్టు సపోర్ట్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మీ టీం మీతో పాటే ఉంటుంది. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.